వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. పోలీసులపై భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి ఆరోపణలు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన సనత్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ. 1000కి పైగా బైకులతో మోండా మార్కెట్ నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీ. సనత్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో మంత్రి తలసానికి ఎంఐఎం నాయకుల మద్దతు. మంత్రికి మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికిన మహిళలు. నిర్మల్ జిల్లా ముతోల్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భద్రాద్రి ఆలయ భూములను కాపాడుకోవడానికి వెళ్లిన ఆలయ అధికారులపై దాడి చేసిన పురుషోత్తపట్నం గ్రామస్తులపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడి పోలీసులు వారిపై కేసు నమోదు చేయడం లేదని ఆలయ ఈవో రమాదేవి ఆరోపించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ దేవస్థాన భూములపై కబ్జాదారుల దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది. భద్రాచలం పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థానానికి ఉన్న 900 ఎకరాల భూములను కబ్జాదారులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఆలయ భూముల వద్దకు వెళ్లకుండా అధికారులను, సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. శ్రీ స్వామివారి కళ్యాణం స్వీకరించిన భక్తులు మీ కోటనామాలు మా రీతిలో దేవాదాయ శాఖ వారిని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ గారిని, తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, తర్వాత అందరినీ కూడా కలవడం జరిగింది. ఇది 2 సార్లు కలిసాము. మరి దేవాదాయ శాఖ అధికారులందరినీ కూడా ఏపీ గవర్నమెంట్ లో ఉన్న వారిని కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వారందరూ మీకు మేము ఈ రోజు రేపు అని వచ్చి మేము ఇచ్చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. మేము ఎవరి దగ్గరికి పోలేదు. మేము ఓన్లీ మొన్న ఏదైతే ఉందో మొన్న జరిగిన సంఘటన, ఆ రోజు మేము ఓన్లీ గోపూజ, అక్కడ ఉన్నటువంటి హరితారము, అసలు దేవాలయానికి వచ్చేసి ఇంత మామిడాకు కూడా లేదండి. మామిడాకు మేము కట్టుకోవడానికి మాకు బయట నుంచి కొనుక్కుంటున్నాము. పూలు, పండ్లు, కూరగాయలు, మిగతావన్నీ కూడా బయట నుంచి కొనుక్కుంటున్నాము. మాకు వచ్చేటువంటి భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము అలా వృధా ఖర్చు చేసుకుంటున్నాం. కాబట్టి మాకున్న ఆలయ భూముల్లో మేము ఎంతో కొంత అక్కడ వేసుకొని మేము దేవాలయానికి ఖర్చులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో చిన్న హరితహారము, గోపూజ పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళాము. ఏ గొడవ లేదండి 2 గంటల దాకా. తర్వాత సడన్ గా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి రావడం, ఫోటోలు తీయడం, ఆడవాళ్ళ మీద, అక్కడ అందరి మీద మాట్లాడడం, అరవడం, ఇవన్నీ చేశారు. మేము అప్పటికి కూడా అడిగాము, ఏమైనా ఉంటే మీరు ఎందుకు వస్తున్నారు చెప్పండి, మీ దగ్గర ఏమైనా కాగితం ఉంటే చెప్పండి. మేము గోశాలలో వెళ్ళాము, ఎక్కడ కూడా బయట గోశాల దాటి బయటకు వెళ్ళలేదండి. మేము గోశాల ఇయర్ మార్క్ అయ్యింది, మీకు తెలుసు, 105 ఎకరాలు గోశాల కోసం డెవలప్మెంట్ కోసం ఉంది. మేము అక్కడంతా కూడా ఇంకా మేము చాలా డెవలప్మెంట్ చేసుకోవాలి, వేద పాఠశాల కట్టుకోవాలి, ఇవన్నీ మేము వేసుకోవాల్సిన సందర్భం ఉంది. అసలు ఆదాయం కోసం కాదండి, ఖర్చులు కూడా మాకు ఖర్చు భారంగా ఉంది. అందుకే మేము అక్కడ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చేస్తున్న సందర్భంలో వచ్చి గొడవ చేయడం జరిగింది. అయినప్పటికీ మేము శాంతియుతంగా ఓన్లీ రామనామాన్ని మాత్రమే చెప్తూ అక్కడ ఉదయం 7:30కి వెళ్తే మేము ఆ కార్యక్రమాలు అయిపోయే వరకు 2-2:30 అయిపోయింది. దాని తర్వాత నుంచి వాళ్ళు వచ్చి మాకు దౌర్జన్యంగా మాట్లాడడం, మమ్మల్ని బయటికి వెళ్ళిపోమడం, ఆ లోపలనే వారే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, తర్వాత అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ తహసీల్దార్ ఇన్ఛార్జ్ గారిని పిలవడం జరిగింది. అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, మా ఎంప్లాయీస్ మీద అటాక్ చేయడం, షర్ట్స్ చింపేయడం, ఒక ఆయన కాలుకు మడతపడిపోయి ఆయన ఇప్పుడు సిక్ అయిపోయి టెంపుల్ అటెండ్ చేయట్లేదు. అలాగే కళ్ళద్దాలు ఎరగొట్టడం, మనుషుల మీద అటాక్ చేయడం, గుద్దడం,
రాళ్ళు ఇసరడం ఇవన్నీ చేశారు. అసలు మేము ఏం చేసామనండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం? అది ఉన్న భూమి మాకుంది. మీకు తెలుసు, పిల్ ఆర్డర్, ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది. తర్వాత మాకు ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ టెంపుల్ ఫేవర్ ఉన్నాయి. 200 కోర్టు కేసులు దగ్గరగా మాకు అన్ని ఫేవరబుల్ ఉన్నాయి. మీరు ఇప్పుడు లేటెస్ట్ ఆర్డర్స్ మేము చెప్పేవన్నీ కూడా, తర్వాత ఆర్డినెన్స్ కూడా రీసెంట్గా వచ్చింది, ఎండోమెంట్స్ ఆర్డినెన్స్, దాని ప్రకారంగా కూడా తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వారే వచ్చి దౌర్జన్యం చేశారు. పోనీ అది జరిగింది కదా, శాంతియుతంగా మేము తిరిగి వచ్చాం. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ రాళ్ల దాడి చేయడానికి ఎదురుగా ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ప్రచారంలో జోరు పెంచారు. 1000కి పైగా బైకులతో 2000 మందితో మోండా మార్కెట్ నుండి భారీ ర్యాలీ ప్రారంభించారు. ఈ యాత్ర బన్సీలాల్పేట, రామ్ గోపాల్పేట్, బేగంపేట్, అమీర్పేట్ నుండి సనత్ నగర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని అన్నారు. సామాన్య ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సనత్ నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం తథ్యమని ప్రకటించారు. जो सनत नगर का दिल है, जो सनत नगर का धड़कता हुआ दिल है, सनत नगर बस स्टॉप, यहाँ से कांग्रेस का तेलंगाना में सनत नगर का कैंपेन शुरू होता है। जय कांग्रेस, जय कांग्रेस, आपके सामने जब वोट करोगे तो 2 तरीके से वोट करोगे आप। एक, बीआरएस वोट करो, बीजेपी को वोट करो, फिर मोदी सरकार को लाओ। क्यों? क्योंकि वो आपको डरा सकते हैं, वो आपको धमका सकते हैं। अगर मोहब्बत करनी है अपने कौम से, अपने देश से, कांग्रेस को वोट करें। अगर आपके भविष्य के लिए वोट करना है, మీ భవిష్య కోసం మీరు ఓట్ చేయాలంటే కాంగ్రెస్ కి ఓట్ చేయండి. న్యాయం కోసం ఓట్ చేయాలంటే కాంగ్రెస్ కి ఓట్ చేయండి. ఇదే నినాదంతో ఈ యుద్ధం మొదలు పెడుతున్నాం. ఈ యుద్ధం, ఈ న్యాయం గెలిచేదాకా ఈ యుద్ధం అవుతుంది. లాస్ట్ ఓట్ అయ్యేదాకా ఈ యుద్ధం అవుతుంది. మీ కోసం చేస్తున్న యుద్ధం ఇది. ప్రతి మనిషి, ఇక్కడ ఉన్న ప్రతి మనిషి ఉనికి కోసం చేస్తున్న, మేము చేస్తున్న, మీ కోసం చేస్తున్న యుద్ధం. అందుకే అడుగుతున్నాను, ఒక్కసారి మీకోసం మీరు ఓటేసుకోండి, మీకోసం మీరు న్యాయం చేసుకోండి. अपने साथ इंसाफ करो, कांग्रेस को वोट दो. जय कांग्रेस, చోట మమ్మల్ని ఆపి మా అభిమానులు వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వడం, వాళ్ళ ఆశీర్వాదం మాకు ఇవ్వడం జరిగింది. దీంతో మేము ఒక నినాదం, ఇదైతే మొత్తం తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో వినిపించే ఒక నినాదం మొదలుపెట్టాం. జై కాంగ్రెస్. సనత్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఎంఐఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. మంత్రితో కలిసి వారు ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు ఇంటింటా మంగళహారతులు పట్టి శాలువాలతో మంత్రిని సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఆ తరువాత మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి 200 మంది యువత చేరారు.
लिया जब से अभी आया। अरे राजा अरे दादा अरे हटना रे हट रे। अरे क्या हुआ रे तू सता रहा कहीं तू। నిర్మల్ జిల్లా ముతోల్ బీఆర్ఎస్ పార్టీకి బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీలోని పలువురు రెబల్స్ పార్టీకి రాజీనామా చేశారు. పని చేయలేని జీతగాడు మనకెందుకంటూ వారు మండిపడ్డారు. సోమవారం బైంసా పట్టణంలోని బ్యాంకెట్ హాల్లో విలేకరుల సమావేశంలో రాజేష్ బాబు, బాసర జెడ్పీటీసీ వసంత్ రమేష్, ఎంపీటీసీలు, పలువురు రెబల్స్ నాయకులు, ఉద్యమకారులు మాట్లాడారు. ఒంటెత్తు పోకడలతో ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై అధిష్టానానికి పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముతోల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భైసాగా ఉన్న నేను, నాతో పాటు భైసా జెడ్పీటీసీ కుమారి దీపా సోలంకి భీమరావు గారు, అలాగే ఇంకొక జెడ్పీటీసీ సోదరిమణి వసంత రమేష్ గారు, బాసర జెడ్పీటీసీ వాళ్ళు, అలాగే బాసర ఎంపీపీ సునీతా విశ్వనాథ్ పటేల్ గారు, ఎక్స్ జెడ్పీటీసీలు శోభా సురేష్ గారు, ప్రమీల రాజేశ్వర్ గారు, అలాగే నీలాబాయి రామకిషన్ పటేల్ గారు, మరియు ప్రస్తుత లోకేశ్వరం మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ముస్పూర్ ఎంపీటీసీ గారు, నరసింహనగర్ తాండా సర్పంచ్ గారు, అలాగే సేవాలాల్ తాండా గ్రామ సర్పంచ్ గారు, అలాగే భైసా మండలానికి చెందినటువంటి ఇద్దరు సర్పంచులు, హస్కూల్ సర్పంచ్, పాంగిరి సర్పంచ్ గారు, కాకుండా చాలా మంది ఎంపీటీసీ, దాదాపు 50 మంది ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, పిఎస్సిఎస్ ఎక్స్ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ఎక్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 60 మంది బీఆర్ఎస్ నాయకులు, 1000 మంది కార్యకర్తలు తో ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి విఠల్ రెడ్డి గారి ఏదైతే అణచివేత ధోరణి ఉందో ఉద్యమకారులైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన ఆయన బంధుప్రీతి, ఆయన పక్షపాతం వైఖరి, తర్వాత కులపిచ్చి అవినీతి కార్యక్రమాలకు అధిష్టాన వర్గానికి విన్నవించిన పట్టించుకోకపోగా తిరిగి ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసిన సందర్భంగా ఆయనతోని మేము కొనసాగలేము, ఆయన అవినీతికి మద్దతు పలకలేము అని చెప్పి పార్టీలో ఉండి ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం ఒక కార్యకర్త, నిబద్ధతతో కూడిన కార్యకర్త చేయవలసిన పని కాదని చెప్పి మాకు ప్రాణప్రదమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ముదోల్ నియోజకవర్గంలోని ఇప్పుడు చెప్పినటువంటి 60 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరం కలిసి 60 మంది నాయకులము ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసుకున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో పద్మశాలీలు నిరసన తెలిపారు. పద్మశాలీలను గుర్తించని పార్టీల దిష్టిబొమ్మలను వారు దగ్ధం చేశారు. పార్టీలు గుర్తించని పద్మశాలీలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా సరే పోటీ చేసి గెలిపించుకుంటామని జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొండ ప్రతాప్, దావనపల్లి రామకృష్ణ హెచ్చరించారు.
పద్మశాలిలకు టికెట్ వెంటనే, పద్మశాలిలకు టికెట్ వెంటనే, పద్మశాలిలకు టికెట్. తెలంగాణలో రానున్న ఎన్నికలలో పద్మశాలిలకు అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని సిరిసిల్ల నుండి అత్యధిక జనాభా ఉన్న సిరిసిల్ల సామాజిక వర్గమైన పద్మశాలి నుండి టికెట్ ఇవ్వాలని కోరాము. ఏ ఒక్క పార్టీ కూడా పద్మశాలిని గుర్తించలేదు. పద్మశాలిని గుర్తిస్తున్న బీజేపీ పార్టీ కూడా గుర్తించలేదు. అందుకు ఈరోజు పద్మశాలిలకు బీజేపీ టికెట్ కేటాయించాలని కోరుకుంటూ అన్ని పార్టీలు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా మరొకసారి పునరాలోచించి సిరిసిల్లాలో ఉన్న అత్యధికంగా ఉన్న పద్మశాలిలకు టికెట్ కేటాయిస్తే మేము అత్యధిక మేరతో గెలుపుకుంటాము. లేని పక్షంలో, మీరు టికెట్లు ఇవ్వని పక్షంలో మీ పార్టీలందరినీ సిరిసిల్లాలో బొంద పెడతాము. ఖబర్దార్, లేని పక్షంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి మా సత్తా ఏందో నిరూపించుకుంటాము. పద్మశాలిలం చేదగానులం కాదు, మా దమ్ము ధైర్యం ఏందో మేము చూపిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నా. నియోజకవర్గానికి చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టినప్పుడు కూడా పద్మశాలికి టికెట్లు ఇవ్వాలని ప్రతి ఒక్క పార్టీని, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి ఏ పార్టీ వ్యక్తులైనా కానీ మా పద్మశాలి కులానికి టికెట్ ఇచ్చినట్టు ఉంటే మేము ఇక్కడ ఉన్న సిరిసిల్ల పద్మశాలి కులాస్తులు, మరి అదేవిధంగా బీసీ కులాస్తులు కలిసి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఇవాళ చూసుకుంటున్నాం, ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. మరి ఏ పార్టీ కూడా ఇతర పార్టీలు మోసం చేసినాయి, ఈయన పార్టీ ఇస్తలేవు. కాబట్టి మరి పద్మశాలికి టికెట్ ఇచ్చేంత వరకు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత వరకు అవసరమైతే రిలే నిరాక్షలు చేసి, అదేవిధంగా ఎంతవరకైనా దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీ అని ఇప్పటికైనా స్పందించి టికెట్ ఇచ్చినట్టు అయి ఉంటే మేము ఐక్యమత్యంగా ఉండి ఆ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని సందర్భం తెలుపుకుంటూ పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. వరి కోతలు ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో అని రైతులు ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఐకేపీ సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారులు క్వింటాలకు 1700 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనాలని డివైఎస్ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ డిమాండ్ చేశారు. వారమా ఇప్పుడు చెప్తారు ఇక పళ్ళు కొట్టుకుపోయి మేము పదిహేను రోజుల బాగా వచ్చాయి కదా. అయిపోయినాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్లు కొనుగోలు ప్రారంభించాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులు వడ్లు కోసి 15 నుంచి 20 రోజులు గడుస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం కావచ్చు, కానీ తగు చర్యలు కొనుగోలుకు సంబంధించిన చర్యలు కానీ తీసుకపోకపోవడం అధికారులు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ దళారీ వ్యవస్థ ఏర్పడుతూ ఉన్నది. దళారులు రైతుల దగ్గర నుంచి 1500 నుంచి 1000 రూపాయల మధ్యలో క్వింటాలు కొనడం జరుగుతూ ఉంది. ఇక్కడ సన్నకారు రైతులు కావచ్చు ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం శోచనీయం. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, సివిల్ సప్లై అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, తక్షణమే స్పందించి ఈ రైతుల దగ్గర నుంచి వడ్లు కొనుగోలు త్వరగా చేయాలని, లేని ఏడల ఇక్కడ ఉన్నటువంటి రైతుల అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ను ఓడించాలంటే కేవలం మాజీ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజుకు మాత్రమే సాధ్యమవుతుందని బోలబోయిన బాబు అన్నారు. హనుమకొండలో 2వ డివిజన్ వంగపహడ్ గ్రామంలో ముఖ్య కార్యకర్తల మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ, నాగరాజుకు టికెట్ ఇస్తే 2వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల పూర్తి మద్దతుతో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అన్నారు. 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఒక తీర్మానం చేసుకోవడం జరిగినది. బొల్లబోయిన బాబు గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో, ఇంకా ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఇంకా సెకండ్ విడత తొందరగా రావాలని, అందులో వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ టికెట్ కేఆర్ నాగరాజ్ సార్ గారికి అనౌన్స్మెంట్ చేస్తేనే వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కావున త్వరగా కేఆర్ నాగరాజ్ సార్ గారి పేరు మాత్రమే రావాలని మేము మా ముఖ్య కార్యకర్తల సమావేశం 2వ డివిజన్ వంగపాల్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అదే. త్వరగా కేఆర్ నాగరాజ్ సార్ గారి పేరును అనౌన్స్మెంట్లో చేయాలని, వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని, ఈ యొక్క ఆరూరి రమేష్ చేసే అభివృద్ధి అనేది ఏం లేదు, ఓన్లీ శిలా పలకాలుగా మాత్రమే శంకుస్థాపన చేసిండు, పనులు ఏం లేవు. అందుకే ఆరూరి రమేష్ను ఎన్నగట్టాలంటే, ఆరూరి రమేష్ను ఓడగొట్టాలంటే అది ఒక కేఆర్ నాగరాజ్ సార్కే సాధ్యమని. ఎందుకంటే మన గతంలో చూసుకుందాం, రేవంత్ రెడ్డి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నదో, అదేవిధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు. అదే గత 10 సంవత్సరాల నుండి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగు అయింది. ఇవాళ నాగరాజు అన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ అధిష్టానం టికెట్ ఇస్తూ ఉంటుంటే కూడా మరి మేము సీనియర్లు అనే వీళ్ళు ఆగడం, ఆయనను ఆపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా, వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలు కూడా కొట్టుమిట్టు ఆడతాన్లు. మరి నాగరాజు అధిష్టానంగా టికెట్ ఇచ్చేది ఉంటే కన్ఫామ్గా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి జెండా ఎగిరేయడం ఖాయమని మరి ఈ అధిష్టానానికి చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇవాళ మీ సీనియర్లు మాకు టికెట్ కావాలని కోరుకుంటున్నారు వీరు. మరి పోయిన 5 ఏళ్ల కింద కూడా మరి కోదండరాం పార్టీతోటి కూడా కాంగ్రెస్ పార్టీ మరి అలవెర్స్లో జరిగింది. ఆ రోజు కూడా మరి దేవన్న కూడా టికెట్ ఇచ్చినప్పుడు మేము ఎందుకు సీనియర్లమని వీళ్ళు ముందుకు రాలేదు. ఈ రోజు వచ్చినట్టు ఆ రోజు కూడా మరి ఇలా నాగరాజు అన్నగా టికెట్ కన్ఫర్మ్ అవుతుండే కూడా ఆపుతాను వీళ్ళు. కారణం ఏంటిది అనేది కూడా ఈరోజు మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా ఉన్నామని ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి నాగరాజు అన్నను గెలిపించుకుందామని కూడా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, నియోజకవర్గంలో నుండి అటువంటి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో శ్రీ హనుమాన్ అఖాడ ప్రదర్శనలో చిన్నారులు అదరగొట్టారు. కీర్తిశేషులు కంది రాజయ్య అఖాడ వస్తాద్ జ్ఞాపకార్థం తన కుమారుడు కంది నాగరాజు ఆధ్వర్యంలో అఖాడ ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రదర్శనలో విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులు, చిన్నారులు ప్రదర్శించిన కర్రసాము, కత్తిసాము, డాలు, స్టార్ పలు విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ముక్తోల్ మండలంలోని పడమటి ఆంజనేయ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ్లీలా మైదానంలో జమ్మి పూజ, రావణ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర సాయుధ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా పోలీస్ బలగాలతో పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌరస్తా, బీవై నగర్, సుందరయ్య నగర్ మీదుగా నేతన్న విగ్రహం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రెండు కంపెనీస్ వచ్చినాయి. ఆ సిఏపిఎఫ్, బిఎస్ఎఫ్ కంపెనీస్కి మనం లోకల్ టౌన్లో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నుండి స్టార్ట్ చేశాము. ఇప్పటి నుండి ఇది రెగ్యులర్గా విలేజెస్ తిరుగుతారు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తిరుగుతారు. జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మన ఓటర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వీళ్ళ మొత్తం ఏరియా మన తిరుగుతారు. సో దట్ జనాలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మన ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరగాలి. మనం మొత్తం వీళ్ళకి వాడుకొని మన లోకల్ ఫోర్స్తో మనం అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజలకు మీరు ఏమని చెప్పగలుగుతున్నారు దీనివల్ల? ఎలక్షన్స్ గురించి ఇప్పుడు సిఏపిఎఫ్ వచ్చింది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు డైరెక్ట్లీ లోకల్ ఎస్హెచ్ఓ, లోకల్ డిఎస్పీ, లోకల్ ఇన్స్పెక్టర్, నా పర్సనల్ నెంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు. మనం చూసుకుంటాము దట్ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. పోలీసులపై భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి ఆరోపణలు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన సనత్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ. 1000కి పైగా బైకులతో మోండా మార్కెట్ నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీ. సనత్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో మంత్రి తలసానికి ఎంఐఎం నాయకుల మద్దతు. మంత్రికి మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికిన మహిళలు. నిర్మల్ జిల్లా ముతోల్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.